Hey, you wanna have one more drink? ఫ్రీగా వస్తుందని ఊరికి తాగి పడిపోకుండా. ఏం మావా రండ్రా. హాయ్ రా. రేయ్ మావా ఎలా నేను బానే ఉన్నాను. ఒక్కడే పెళ్లి చేసుకున్నట్టు ఉన్నావు. లాస్ట్ టైం నువ్వు పడిపోయావా? ఎలా ఉన్నారా? ముందే చేయి వెళ్ళు. Hey guys, bye buddy. ఎలా ఉన్నారా? మామా వీడి గ్రౌండ్ చూసావా? దీని మీద పెద్ద అపార్ట్మెంట్ లేకపోవచ్చు. రేయ్ మావా ఎలా ఉన్నారా? బానే ఉన్నావురా? నువ్వే బూరిలో హోటల్తో సాగిపోతుందిరా. కాలేజీలో ఉండే సిక్స్ ప్యాక్స్ అయిపోయింది కదా వైఫ్ కి ఇచ్చేసా. చాలు. రేయ్ బేబీ నువ్వా? వీడికి చూసి పోల్చుకోలేక మరి కంపెనీ బట్టి కనిపెట్టావా? మూసుకుని తాగరా. ఏ హాయ్ బాస్. ఎలా ఉన్నారు? అవును బేబీ ఏడి? ఇదిగో ఇక్కడే ఉండాలి. హాయ్ ఎలా ఉన్నా? డ్రింక్ ఏదైనా ఆర్డర్ చేయరా? వెంకీ బాగున్నావా? బాగున్నాను. చెప్పరా ఇంకేంటి విషయాలు అంతా హ్యాపీగా? పెళ్ళయి 1 year అవుతోంది. ఇంతలో పెళ్ళ ఒకటే టార్చర్. పిల్లలొద్దు అని. పిల్లలు పుట్టకూడదంటే ఏం చేయాలి? ఏమీ చేయకూడదు. ఏంటి? వెళ్ళండి సార్, పెళ్ళి అయిన వాళ్ళకి ఇక్కడేం పని? వెళ్ళరా. ఎవరా ఫోను? ఏయ్ ఎవరితోరా వీడు ఊ ఊ ఊ ఊ అంటున్నాడు? ఇదే పెళ్ళారా మావా, చెప్పిందే చెప్పి టార్చర్ పెడుతోందిరా. మామా శ్రీ కాసేపు ఊ కొట్రా మావా. వీళ్ళకి సంపాదించి పెట్టడమే కాకుండా కొట్టాలంట. కర్మ. పెట్టమంటే పెట్టదురా మావా, మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి టార్చర్ పెడుతుంది. మావా నా విషయంలో అలా కాదురా, బాగా ఆలోచించే ఐ లవ్ యూ చెప్పాను. తొక్కేం కాదు, వాడిని చూసావుగా. ఊ కొట్రా మావా. చివరికి నీకు వాడు పరిస్తే మాట్లాడంటే ఒక లెవెల్లో ఉండాలరా. ఇప్పుడే చెప్తున్నాను, ఫ్రీ అడ్వైస్, జంప్ అయిపో. మావా ఈ టాపిక్ వదిలే, ఇంకేమన్నా చెప్పు. ఏమైందిరా? రే పోరా, ఇది చెప్తే అర్థం కాదు. వీడు ఒకట్రా, ప్రతిదానికి కోపమే. సరే కానీ అద్భుతమైన పార్టీ ఇచ్చిన నారాయణ, విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నేను బయలుదేరుతాను రా, టైం అయిందిరా. తొందర పిల్లర్ని స్కూల్లో డ్రాప్ చేయాలరా, అందుకే. అదేం కాదు మామా, లేట్ గా వెళ్తే పెళ్ళాం తిడుతుంది. అనవసరంగా గొడవ పడుతుందిరా. గొడవ పడరా మావా. రే నాకు గనుక కోపం వచ్చిందనుకో, ఒక్క నిమిషం మావా, నా పెళ్ళం ఫోన్. హలో, 15 minutes లో ఉంటాను. చూడరా, రే ఎందుకురా మీకు అబద్ధపు జీవితం? అందరూ బయటికి ధైర్యంగా మాట్లాడుతున్నారు, పెళ్ళాం పేరు చెప్పగానే వణుకుతున్నారు. ఇందుకు పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళని మేము చాలా మందిని చూసాం. ఇలా మాట్లాడే వాళ్ళేరా అడ్డంగా దొరికిపోతారు. రే డైవర్స్ కేసు, నేను ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాల్సి వస్తే నా నోరు పడిపోద్ది. అంతకు మించి నేను ఐ లవ్ యూ చెప్పాల్సి వస్తే అది మన శ్రీకి, బేబీకి మాత్రమే చెప్తాను. ఐ లవ్ యూ రా. ఇప్పుడేంటి నీకు పెళ్ళే అవదంటావా? అవుతుందిరా, ఆ టైం వస్తే ఖచ్చితంగా అవుతుంది. అయితే లవ్ మ్యారేజ్ అవుతుంది, లేదా అరేంజ్ మ్యారేజ్ అవుతుంది, కానీ కన్ఫర్మ్ గా పెళ్ళి అవుతుంది. బండోడా, నీకు అర్థం కాదు ఏంటంటే, పెళ్లి పబ్లిక్ బాత్రూమ్ లాంటిది. బయట ఉన్నవాడు ఎప్పుడు లోనకు వెళ్దామా అనుకుంటాడు, కానీ లోన ఉన్నవాడు ఎప్పుడు బయటకు వెళ్తామా అనుకుంటాడు. ఈ సత్యాన్ని గ్రహించిన వాడు ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా మాలా బిందాస్. ఏంటి మీరు ఇలాగే ఉండిపోతారా? మీకు కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. అప్పుడు మీరు కూడా మెల్లమెల్లగా విడిపోయి ఎప్పుడో ఒకసారి మాలా కలుసుకుంటారు. రే పెళ్లి వల్ల ఫ్రెండ్షిప్ కట్ అవుతుందంటే అలాంటి పెళ్ళే మాకు కుదరా. కరెక్ట్ మావా. రే మా ముగ్గురికి పెళ్ళే జరగదురా. మేము ముగ్గురు అసలు పెళ్ళే చేసుకోరా. బెటరా బెటరా రే బెటరా బెటా. గౌతమ్, మీ అమ్మ లేచిపోయిందని నీకు పెళ్ళంటే నమ్మకం లేదు. దానికి వాళ్ళేం చేశారా పాపం? ఎందుకన్నా మాట్లాడాలి?